హలో అందరికీ నమస్తే. నేను బాణావత్ రవికుమార్ నాకు రేగులగడ్డ. మిత్రుల విషయం ఏంటి అంటే, కొంతమంది మిత్రులు నాకు కాల్ చేసి నువ్వు ఎందుకు దీంట్లో ఇన్వాల్వ్ అవుతున్నావు, నువ్వు ఎందుకు ఈ విషయంలో వీడియోలు చేస్తున్నావు అని చెప్పేసి అడగడం జరుగుతుంది. వాళ్ళకి నేను చెప్పే సమాధానం ఏంటంటే, హైదరాబాద్ నుంచి ఒక వకీల్ సాబు, ఇంకొక ఫకీర్ సాబ్ అనమాట. వకీల్ సాబ్ అంటే ఎవరో మీకు తెలిసే ఉంటుంది, సుబ్బారావు హైకోర్టు అడ్వకేట్. ఏ అడ్వకేట్ కూడా నేను ఈ కోర్టుకి, నేను ఆ కోర్టుకి, నేను స్పెషల్గా ఈ కోర్టుకే చదివినా, లేదా ఈ కోర్టు గురించి నేను చదివి లాయర్ పట్టా తీసుకున్నాను చెప్పుకోరు. లాయర్ అన్నప్పుడు అన్ని కోర్టులకి లాయరే. కానీ నేను హైకోర్టు లాయర్ అని చెప్పుకునే ఒక వకీల్ సాబు, ఇంకొక ఫకీర్ సాబ్ అని ఉంటాడు. సంపు అంటే ఆయన సంపత్ నాయక్, మా బంజారాలో ఆవేశం స్టార్ అని పేరుగాంచి ఒక సంపత్ నాయక్. వీళ్ళిద్దరు ఏం చేసిరంటే, ఒక బస్సు కట్టించుకొని దాంట్లో మీడియా ఛానల్ వాళ్ళందరినీ తీసుకొని బాధిత గ్రామ పంచాయతీ గ్రామాలకు వెళ్ళడం జరిగింది మిత్రులారా. అక్కడికి వెళ్ళిన తర్వాత వీళ్ళు ఏం చేసిరయ్యా అంటే, వకీల్ సాబ్ గారికి ఏమో ఫేమ్ కావాలి, ఫకీర్ సాబ్ గారికి ఏమో పబ్లిసిటీ కావాలి. ఎందుకంటే ఈయన రాజకీయ నాయకుడు, ఈయనేమో బిగ్ బాస్ కోసం కొట్లాడే ఒక ఫేమ్ అవ్వడానికి ట్రై చేసే ఒక వకీల్ సాబ్ అనమాట. ఈయన లాయర్ అని చెప్పుకొని ఆ లాయర్ వృత్తి ఏదైతే ఉందో అందరి లాయర్లకి ఒక గుదిబండలో తయారయ్యాడు. ఆ లాయర్ వృత్తికి ఈయన పేరు చీడ పురుగులో తయారైపోయాడు ఈ సుబ్బారావు. అయితే అక్కడికి వెళ్ళి వీళ్ళు ఏం చేసారు మిత్రులారా, ఈయన ఫేమ్ కోసమేమో ఈయన అసలు ఆ క్యారెక్టర్లో ఎంతవరకు జీవించిరంటే, నిజంగా చెప్తున్నా, వీళ్ళ పర్ఫార్మెన్సు ఏ రాజమౌళినో ఏ త్రివిక్రమ్ గారో చూస్తే ఖచ్చితంగా వీళ్ళకి సినిమాలు ఆల్రెడీ ఒకటి సినిమాలో ఛాన్స్ కొట్టేసిండు. ఇంకొకడైతే నిజంగానే ఏడుస్తున్నట్టు, వామ్మో 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 ఆ ఏం యాక్టింగ్లు, ఏం కథలు చేసి, అరే కొడకల్లారా, బంగ్లీని సపోర్ట్ చేసే కొడకల్లారేట చచ్చిపోతున్నారు రా అని చెప్పి ఆవేశంగా మాట్లాడిన ఆవేశం స్టారు ఏమైందే, ఎందుకు చల్లబడ్డావు, ఇప్పుడు ఎందుకు సైలెంట్గా కూర్చున్నారా అని అడుగుతున్నా. సరే, దీంట్లో మంగ్లీ ఉంది కదా, తీయండి ఈ కేసుని. మీరు ఎందుకు ఇప్పుడు ఊర్లలో పోయిర్రు, ఆ ప్రజల అమాయకత్వానికి ఇలా ఆసరగా చేసుకొని, పాపం ఆ అమాయకులు ఏమనుకున్నారంటే, ఒక హైదరాబాద్ నుంచి ఒక బస్ కట్టించుకొని ఒక వకీల్ సాబు, ఒక ఫకీర్ సాబు చాలామంది విలేకరులను తీసుకొని వచ్చారు. ఇక మాకు న్యాయం జరుగుతుంది, మా డబ్బులు మాకు వచ్చేస్తాయని చెప్పి ఆశపడ్డారు. ఆశపడితే ఫైనల్గా ఏం జరిగిందంటే, ఈయన పబ్లిసిటీ ఈయన చూసుకున్నాడు, ఆయన పాపులారిటీ ఆయన చూసుకున్నాడు. ఇక్కడ మోసపోయింది ఎవరు అంటే, ఈ ఎపిసోడ్లో ఏదైతే నిందితులు ఏదైతే డబ్బులు కట్టేసి లాస్ అయ్యారో ఆ బాధితులు మాత్రమే ఈ ఎపిసోడ్లో మోసపోయారు. ఇక్కడ ఏంది, మీడియా ఛానల్స్ ఏమో వాళ్ళ టీఆర్పీ రేట్లు పెంచుకున్నాయి, వాళ్ళ వ్యూవర్షిప్లు పెంచుకున్నాయి, 4 లక్షల నుంచి 5 లక్షలు ఒక్కొక్క ఛానల్ డబ్బులు సంపాదించుకున్నాయి. ఇప్పుడు ఇక్కడ నష్టపోయింది ఎవరంటే బాధిత కుటుంబాలే. వీళ్ళకి అట్లా నష్టం, ఇట్లా నష్టం. కానీ వీళ్ళు ఎక్కడికి వెళ్ళి ఏదైనా ఎవరికైనా సాయం చేసినట్టు కదా లేదు. కానీ వీళ్ళు పబ్లిసిటీ కోసం, మరే నేను చూసుకుంటాం రా కొడకల్లారా అని మాట్లాడినావు కదా సన్నాసులారా. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నా, మరి ఎందుకు వచ్చి సైలెంట్గా కూర్చున్నారు? ఎందుకు మీ పనులు మీరు, ఇప్పుడు మీకు కావాల్సింది ఓన్లీ పబ్లిసిటీనా? నేను ఈ సంపత్ నాయక్ గురించి కొన్ని విషయాలు చెప్తా. ఎక్కడ ఏదైనా ఫేమ్ వస్తుంది, ఎక్కడికి వెళ్ళి ఏదైనా పబ్లిసిటీ వస్తుంది అంటే అక్కడ వెళ్ళిపోతాడు, అక్కడ ఉన్న క్యారెక్టర్లో జీవించేస్తాడు.